దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈ యొక్క దినము దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ యొక్క రాత్రి మరి పడుకొని మరి ఎదుదైనా లేవకుండా అలానే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. మేబీ అది న్యాచురల్గా చనిపోయి ఉండొచ్చు, ఏదైనా హార్ట్ అటాక్ లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చి అనారోగ్య సమస్య వల్ల, లేకపోతే రాత్రిపూట ఏదన్నా మరి యాక్సిడెంట్ జరిగి ఇల్లు కప్పు కూలిపోయో, లేకపోతే ఏదైనా కారు వచ్చి గుద్దో, ఏదో ఒకటి జరిగి యాక్సిడెంట్గా మరి చనిపోయి ఉండవచ్చు. కానీ మనల్ని అయితే దేవుడు మనొక దినాన్ని మనకు దేవుడు ఇచ్చినందుకు మరి దేవుడిని మీరు స్తుతించారా? మరి ఉదయకాలం లేచిన తర్వాత ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈరోజు వాక్య ధ్యానముగా మరి ఇప్పుడు మనము ఆదికాండం చదవడం అయిపోయింది, నిర్గమకాండంకి వచ్చాము. యోసేపు గారి తర్వాత మరి యోసేపు గారు చనిపోయిన తర్వాత మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తానికి వచ్చిన ఫరోసు, యోసేపుని ఎరగని ఫరోస్ కొంతమంది వస్తారు. వచ్చిన వారు మరి ఇక ఇజ్రాయేలీలు బాగా ఆశీర్వదింపబడుతున్నారు కాబట్టి వీళ్ళని మరి ఇలా ఆపకపోతే రేపేమన్నా యుద్ధం జరిగినప్పుడు మన శత్రువులతో వీళ్ళు కనుక చేతులు కలిపితే మరి మనకి ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి ఇలా వీళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు కాబట్టి వీళ్ళని మనం ఎలా అయినా కానీ వీళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసివేయాలని చెప్పేసి వీళ్ళని కష్టపెడదామని చెప్పేసి వాళ్ళని కష్టపెడతాం అనేది మొదలేస్తారు. కష్టపెడతాం మొదలేసి వాళ్ళని వీళ్ళకి దాసులుగా చేసుకున్నంత విధంగా అంతగా కష్టపెడతారు. అయితే ఈ యొక్క సమయంలోనే మరి దేవుడు మరి మోషే గారిని ఎట్లా సేవ్ చేస్తాడు మనకు తెలుసు. అయితే మోషే గారిని దేవుడు మోషే గారితో మాట్లాడి నువ్వు వెళ్ళు అని చెప్తారనమాట. నువ్వు వెళ్ళి నా ప్రజల్ని మరి ఐగుప్తు దేశంలో ఉన్న రాజుతో మాట్లాడి బయటకు తీసుకురా అని చెప్పినప్పుడు మోషే గారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. సో మోషే దేవుడు నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురా అంటే మోషే గారు అంటున్నారు, నేను వెళ్ళినా కానీ ఆ ప్రజలు నన్ను నమ్మరేమో, అక్కడున్న ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు నమ్మరేమో నన్ను అని అంటున్నాడు. యాక్చువల్లీ ఇంతకన్నా ముందే దేవుడు ఆల్రెడీ మోషే గారికి చెప్పాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు వాళ్ళు నమ్ముతారని చెప్పాడు. అంటే దేవుడు చెప్తున్నాడు ఆల్రెడీ, నువ్వు వెళ్ళి మాట్లాడు వాళ్ళు నమ్ముతారు అని దేవుడే చెప్తున్నాడు. అయినా కానీ మోషే గారు అంటున్నాడు ఇక్కడ, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు అంటున్నాడు. అవునా కదా? 3వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం కదా, 3వ అధ్యాయంకి వచ్చాం. 3వ అధ్యాయం 18వ వచనంలో, వారు నీ మాట విందురు, దేవుడు చెప్తున్నాడు చూడండి, వారు నీ మాట విందురు గనుక ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజుకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీయుల దేవుడు అంటే వాళ్ళు నీ మాట వింటారు, నువ్వు చెప్పంగానే దేవుడు పంపించాడు మా కొరకని వాళ్ళు నీ మాట వింటారు బాబు అని చెప్పి ఆల్రెడీ దేవుడు చెప్పాడు. చెప్పినప్పటికీ మరి మోషే గారు ఇక్కడ వీళ్ళు నా మాట వినరని చెప్పేసి మోషే గారు అంటున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మోసెస్ గారికి మరి ఇంట్రెస్ట్ లేదంటుంది, మరి దేవుని యొక్క కార్యం కొరకు మరి ఆయనకి ఆశ కలిగి లేనట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. సో మనం కూడా అట్లా ఉన్నామా? దేవుని యొక్క కార్యాల కొరకు ఆశ లేని స్థితిలో ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మీరు. దేవుడు మరి అనుకుంటున్నామేమో మనం పనుల్లో బిజీ అయిపోయి నేను చర్చికి వెళ్తున్నా, ఇది చాలు ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? లేకపోతే ఇంకా దేవుడు ఏదైనా పని మిగిలిందేమో, దేవుడికి నేను ఏమైనా చేయాల్సిందేమో, దేవుడు నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఒకసారి అసలు ఆలోచిస్తున్నారా? ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ ఆలోచన ఎప్పుడైతే మీరు పర్సనల్ ప్రేయర్లో ఉంటారో అప్పుడు మీకు ఈ ఆలోచన వస్తుంది. పర్సనల్ ప్రేయర్ అంటే ఫాస్టింగ్ వారానికి ఒకరోజు ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు దేవుడితో బాగా సమీపంగా గడుపుతారు. అలాగే ప్రతిరోజు మీకు పర్సనల్ ప్రేయర్ అనేది ఉండాలి. ఏంటంటే పర్సనల్ ప్రేయర్ అంటే కేవలం ఏదో మాటలు, ఏదో ప్రార్థన లేగవంగానే నీకే వందాలు నాయన అని చెప్పేసి ఏదో చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోవడం కాదు. పర్సనల్ ప్రేయర్ అంటే పాటలు పాడాలి, ప్రార్థన చేసి దేవునికి స్తుతించి పాటలు పాడి తర్వాత వాక్యం చదవాలి, వాక్యం చదివి తర్వాత ప్రేయర్ చేయాలి. నీ గురించి చేసుకోవాలి, అందరి గురించి చేయాలి. ఇలా రోజుకి కనీసం ఒక అరగంట గంటన్న సమయాన్ని దేవుడికి నువ్వు కేటాయించాలి. అది పర్సనల్ ప్రేయర్. అలా చేసినప్పుడు నీకు తెలుస్తుంది, ఓకే దేవా నీ కొరకు నన్ను ఏమైనా చేయమంటావని చెప్పి అడగాలన్న ఆశ కలుగుతుంది. ఇలా ఏం చేయకుండా దేవుని యొక్క పనుల పట్ల ఇంట్రెస్ట్ లేనట్లున్నాం మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అట్లా ఉండకూడదు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. యేసయ్య, ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణం వెళ్ళి తన దాసులను పిలిచి తనకున్న ఆస్తి అప్పగిస్తాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడంట. అలాగే దేవుడు కూడా మనకి చాలా ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. అలాగే దేవుడు మనకి కొన్ని మరి ఉద్యోగాలు ఇచ్చాడు. మేబీ
దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు. మరి ఆ ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు దేవుడి కొరకు వాడుతున్నావా? ఇక్కడ చూడండి, 5 తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 తీసుకొస్తాడు. 2 తలాంతులు ఇచ్చినాడు 2కి 2. అట్లా మరి 1 తలాంతు ఇచ్చినాడేమో దాచిపెట్టుకుంటాడంట. దాచిపెట్టి మళ్ళీ ఇది 1 తలాంతు నేను తిరిగిస్తాను అనుకుంటాడంట. ఇది ఒకదానికి ఒకటి ఇస్తాను అనుకుంటాడంట. కానీ అలా మనం ఉండకూడదు. తర్వాత దేవుడు వచ్చి, ఆ యొక్క అధికారి వచ్చి అక్కడ ఏం చేస్తాడు, ఎవరికైతే 1 తలాంతు ఇవ్వబడిందో వాడి దగ్గర అది కూడా తీసేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు మనకేమైనా ఇచ్చి ఉంటే కనుక, అంటే మనకు ఉద్యోగం ఇచ్చి ఉంటే కనుక, మనకి ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి ఉంటే కనుక, మనకు పాటలు పాడే టాలెంట్ ఇచ్చి ఉంటే కనుక, లేకపోతే మనకి మ్యూజిక్ వాయించే ఆ యొక్క టాలెంట్ ఇచ్చి ఉంటే కనుక, వాటిని దేవుడి కొరకు మనం వాడాలి. దేవుడి కొరకు వాడాలి. ఒకవేళ అవి వాడకపోతే కనుక ఉన్నది కూడా తీసివేస్తాడు దేవుడు. అంటే మనకి దేవుడు ఇచ్చిన రక్షణని దేవుడు తీసివేస్తాడు. అంటే మనకు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యంలో మనకి ఎలవ్ ఉండదు. జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 10:32 మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడే పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందని అంటున్నాడు దేవుడు. సో చూడండి, మనం ఒక దినం పరలోక రాజ్యం పోవాలి. కాబట్టి ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన వాటితో నువ్వు దేవుడిని కనుక స్థుతించట్లేదైతే కనుక, దేవుడిచ్చిన వాటితో దేవా నీ కొరకు నన్ను ఏం చేయమంటావు నువ్వు దేవుడిని అడిగి, ఆ దేవుడు ఆ పని చెప్పినప్పుడు ఆ పనులు కనుక నువ్వు చేయకుండా దేవుని యొక్క సువార్త విషయంలో కనుక నువ్వు నెగ్లెక్ట్గా ఉంటే, నాకేంటి అది నా పని కాదు కదా, నా పని ఏంటంటే నా గురించి నేను చూసుకోవడమే నా పని, అది నా పని కాదుగా అని అనుకోకూడదు. నువ్వు దేవుని యొక్క సేవలో చాలా విషయాలు, కేవలం దేవుని యొక్క పనిలో అంటే కేవలం వాక్యం చెప్పమనే కాదు, చెప్పాలి. నీకు తెలిసిన వారి గురించి నీ సాక్ష్యం పంచుకోవాలి, అన్యులకు నీ సాక్ష్యం పంచుకోవాలి. దాంతోపాటు నీ సంఘంలో కూడా ఆర్థికంగా సహాయపడాలి. నీ ఆర్థికంగానే డబ్బు రూపంలో వారికి సహాయపడాలి. దాంతోపాటు శారీరకంగా నువ్వు శ్రమ పడాలి. వారితో పాటు నువ్వు వెళ్ళి వారికి అవసరతలు ఏమన్నా ఉంటే కనుక అవి మీరు తీర్చగలగాలి. చర్చిలో వెళ్ళి కుకింగ్లో పార్టిసిపేట్ చేయాలి. చర్చిలో వెళ్ళి చర్చి క్లీనింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఇలా కొన్ని ఇవి కూడా మనం చేయాలి. అట్లా అలాగే భయపడకుండా బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేంత ధైర్యం మనకు ఉండాలి. ఒకవేళ అలా కనుక నువ్వు మనుషుల ముందు నేను ఇక్కడ హిందూస్ మధ్య ఉంటాను, నేను ఇక్కడ వీళ్ళ మధ్య ఉంటాను కాబట్టి నేను సైలెంట్గా ఉంటాను అంటే దేవుడు ఏమంటాడు, నువ్వు పరలోక రాజ్యం వచ్చినప్పుడు నేను కూడా నువ్వు ఎవరో తెలియదు అంటున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని బట్టి. సో కాబట్టి మార్కు సువార్త 12లో నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇది ఒక ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది గొప్ప ఆజ్ఞలు 2 ఆజ్ఞలు. ఒకటి దేవుడిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించాలి, రెండవది నీ పొరుగువాడిని ప్రేమించాలంట. మరి నువ్వు ఒకవేళ కనుక నువ్వు దేవుని సువార్త నీ పొరుగువానికి నువ్వు చెప్పావా? ఒకవేళ చెప్పకపోతే ఇది నువ్వు నెరవేర్చిన వాడు కాదు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించేవాడు అయితే నువ్వు ఖచ్చితంగా, అయ్యో నేను పొందుకున్న రక్షణ, నేను వెళ్ళబోతున్న పరలోక రాజ్యానికి నా పక్కనున్న అతను కూడా తెలుసుకొని వెళ్ళాలని ఆశ కలిగి ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని పని కొరకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటావు. సో మోషే అలాగే అన్ఇంట్రెస్టెడ్గా ఉండొద్దు, మనం ఇంట్రెస్ట్ కలిగి ఉందాం. యూదా 1:23 అంటున్నాడు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అర్థమైందా? అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమంది నిజంగానే వారు అగ్నికి వెళ్ళిపోతారు, రేపు నిజంగా నరకానికి వెళ్ళిపోతారు. మరి అలాంటి వారిని రక్షించాలని బాధ్యత మన మీద ఉందా లేదా? సో దేవుని పనుల పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉండండి. ఇప్పుడు ఈరోజు దేవుని అడగండి, దేవా మరి నేను ఏ విధంగా నేను నీలో ఇంకా ముందుకు వెళ్ళాలని దేవుని అడగండి. అలాగే రెండవదికి ఇక్కడ మోషే గారు మళ్ళా దేవుడు మోషే గారితో అట్లా మాట్లాడిన తర్వాత దేవుడు మళ్ళా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు లేదులే వాళ్ళు వింటారులే అని అట్లా దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ మోషే ఇంకొక ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు. మనం కూడా ఎక్స్క్యూజ్ ఇస్తున్నామో చూసుకోవాలి. ఇందాక మొదటగా ఏమన్నాడు, నా మాట వినరు వాళ్ళు అన్నాడు. దేవుడు వింటారని చెప్పిన తర్వాత కూడా అంటే ఇంట్రెస్ట్ లేదు, ముందేమో ఇంట్రెస్ట్ లేదు, ఎక్స్క్యూజ్ అనమాట అది. నాకు ఇంట్రెస్ట్ లేదని ఒక ఎక్స్క్యూజ్, దేవుని పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదని. రెండో ఎక్స్క్యూజ్ ఏంది, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నా దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పిన కాను అంటే అల్ప విశ్వాసం చూపిస్తున్నాడు ఇక్కడ. ఇంకో ఎక్స్క్యూజ్ ఏమిస్తున్నాడు, అల్ప విశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. నేను మాట నేర్పరిని కాదు అంటే నేను మాట నేర్పరిని కాదు అన్నప్పుడు దేవుడు కిందేమంటాడంటే, మానవునికి నోరిచ్చిన వాడిని నేనే కదా, సో నేనే నిన్ను వెళ్ళి అక్కడ మాట్లాడమంటున్నప్పుడు నేనే కదా నీకు సహాయం చేస్తాను. అంత అల్ప విశ్వాసం ఎలా ఉన్నావు? యేసు ప్రభు వారు కూడా మరి పడవలో వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క తుఫాన్ వచ్చినప్పుడు అందరూ భయపడిపోతారు. కానీ అక్కడ దేవుడు యేసు ప్రభు లేచి అంటే అల్ప విశ్వాసులారా అంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ నీ యొక్క పడవలో నేను ఉన్నాను, నేను మీతో పాటు ఉన్నప్పుడు ఇంత అలలు సముద్రం ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? నేను నీతో ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు మీరు? మీతో పాటు నేను నశిస్తా, ఒకవేళ నశిస్తే.
సో నేనున్నప్పుడు ఎటు నశించదు కాబట్టి మీరు, నేనున్నప్పుడు నేను నశించిపోను, మిమ్మల్ని నశించలేను కాబట్టి ఎందుకు మరి మీరు భయపడుతున్నారు? సో అలాగే నోరిచ్చిందే నేను కదా, మళ్ళీ నువ్వేంది నేను మాట్లాడలే అని అల్ప విశ్వాసం ప్రదర్శిస్తున్నాం? అలా మనం కూడా అల్ప విశ్వాసం ప్రదర్శిస్తున్నామా? అయితే ఏం చేయాలి? రోమియోలకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును. సో వినాలంటే మనం వినుట క్రీస్తు కూర్చున్న మాటల వల్ల కలుగునంట. దేవుని యొక్క మాటలు వినాలంటే బైబుల్ చదవాలి ఎవ్రీడే. బైబుల్ చదివితేనే కదా అసలు దేవుడిని నేను చేయమంటున్నాడు నీకు తెలుస్తుంది. నువ్వు పర్సనల్ ప్రేయర్లో బైబుల్ చదువుకోకుండా ఏదో కేవలము ప్రేయర్ చేసుకుని వదిలేస్తే సరిపోదు. దాంతోపాటు బైబుల్ చదివితేనే కదా ఎవ్రీడే దేవుడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, దేవుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు నీకు తెలిసేది. కేవలం నువ్వే దేవుడితో మాట్లాడతావా? దేవుడు నీతో నీకుండా చేస్తున్నావు కదా బైబుల్ చదవకుండా. సో బైబుల్ చదవాలి మనం. సో వినాలి. అయితే కింద ఇక్కడ అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. సో విన్నారంట. విన్నా కానీ ఎందుకు విననట్టున్నారంటే, మన విత్తువాడి ఉపమానంలో విత్తనాలు కొన్ని దారి పక్కన పడినట్టు మనం వింటాము కానీ ఆ విన్నదాన్ని మనం గ్రహించము. వింటాము కానీ మనం సాతాన్ గాడికి చేతుల్లో ఇచ్చేస్తాం దాన్ని. జస్ట్ ఏదో వెళ్ళి అక్కడ వింటాం, చెవులు అట్లా ఇస్తాం కానీ దాన్ని మన లైఫ్లో మనం అనువదించుకోము. అందువల్లనే మనం అల్ప విశ్వాసంగా ఉంటున్నాం. కాబట్టి ఇలా అల్ప విశ్వాసంగా మనం ఉండొద్దు. అలాగే అల్ప విశ్వాసంతో ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు దేవుని యొక్క పనిలో. ఎక్స్క్యూజ్ అనేది మన లైఫ్లో ఉండకూడదు అల్ప విశ్వాసాన్ని బట్టి. అలాగే 4:13 మళ్ళీ మోషే గారికి దేవుడు ఇలా చెప్పి, అయ్యో నేను నోరిచ్చింది నేనే కదా అని చెప్పి దేవుడు ఇలా చెప్పిన తర్వాత ఇంత అల్ప విశ్వాసం ఆనంగానే మళ్ళీ ఇంకో ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు చూడండి. అందుకు అతడు అయ్యో ప్రభువా అయ్యో ఏంటి యేసయ్యా నీకు అర్థం కావట్లేదా? నాలో ఎన్ని ఎక్స్క్యూజ్ ఇస్తున్నాను నేను, ఒక్కడు కూడా నువ్వు అర్థం చేసుకోవేంటి? అయ్యో ప్రభువా, నీవు తలచిన వానినే పంపు అనగా, నువ్వు పంపాలని కూడా నువ్వు అన్ని క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాడు పంపొచ్చు కదా, నేను ఎందుకు? ఆ మాట మంచిగా ఉన్నోడిని పంపించచ్చు కదా, నీ మాట నిజంగా నమ్మి ఇంట్రెస్ట్గా ఉన్నోడిని పంపించచ్చు కదా, నన్ను ఎందుకు పంపిస్తున్నావు? అయ్యో ప్రభువా నరుస్తున్నాడు. ఆయన మోషే మీద కోపపడ్డాడంటే అప్పుడు దేవునికి కోపం వచ్చేసి మీ అన్న ఉన్నాడు అని చెప్పేసి నీకు రావాల్సిన మహిమ కొంత మీ అన్నకు కూడా ఇచ్చేస్తాను, మీ అన్నను కూడా వాడుకుంటా పో అని చెప్పేసి అంటే అయ్యో ప్రభువా అంటే ఇక్కడ ఏంటి, ఆయన తన మీద తనకు నమ్మకం లేకుండా అయిపోయాడు. అయ్యో నా వల్ల ఏమవుతుందిలే, అయ్యో ప్రభు నా వల్ల కాదులే ప్రభు, ఇవన్నీ నా వల్ల కాదులే అంటున్నావు ఈరోజు. నా వల్ల కాదు దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇతరులకు నేను తీసుకెళ్ళానని బాధపడుతున్నావా? లేకపోతే దేవా నేను పాపంలోనే ఉంటాను, నేను పాపంనే చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు పరిశుద్ధంగా జీవించడం అని నువ్వు బాధపడుతున్నావా? అయితే నువ్వు ఈ కేటగిరీలో ఉన్నావేమో, ఇలాంటి ఎక్స్క్యూజ్ కలిగి ఉన్నావా? అయితే ఈ వాక్యం చదువుతాం చూడండి. రోమీయులు 8 అటవలనే ఆత్మయు తన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడంట. సో ఆత్మ మనకు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు బలం వచ్చింది అన్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడుగు. యేసుప్రభు అదే చెప్పాడు, నేను ఈ లోకం నుంచి వెళ్తే మీకు మంచి మేలు జరుగుతుంది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీకు అన్నీ నేర్పిస్తాడు, మీకు అన్ని జ్ఞాపకం చేస్తాడు, మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థించుకోవాలి. ఎక్స్క్యూజ్ ఇచ్చేవారికి ఉండొద్దు. అయ్యో నేను బలహీనుడని చెప్పేసి ఎక్స్క్యూజెస్ ఇవ్వబాకు. పరిశుద్ధాత్మ శక్తిని అడుగు. పరిశుద్ధాత్మ అడిగిన వారందరికీ దేవుడు అంటే ధారాళముగా పరిశుద్ధాత్మ దయచేసంట. ఇవి చివరి దినాల్లో అయితే ఇంకా ఫుల్ పరిశుద్ధాత్మ శక్తి ఉందంట. సో కాబట్టి పరిశుద్ధాత్మ మన దగ్గరగా ఉన్నాడు. మన మధ్య సంచరిస్తున్నప్పుడు మనం ఆయన్ని అడిగితే మన లోపలికి వస్తాడు. మనం ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే ఆయన మన లోపలికి వస్తానికి రెడీగా ఉన్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని మీ మీద మీరు అపనమ్మిక కలిగి ఉండొద్దు. మీ ఆత్మీయ జీవితంలో అవ్వచ్చు, లేకపోతే సువార్త ప్రకటించే విషయంలో అవ్వచ్చు. మేము బలహీనము, మేము తక్కువ వారు, మా వల్ల ఏమవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎక్స్క్యూజ్ ఇవ్వకండి దేవుని యొక్క సువార్తను చాటించే విషయంలో, లేకపోతే మీ యొక్క విశ్వాసాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంలో. యెషయా 40:29 సొమ్మసిల్లిన వారిని బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. దేవుడే, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మే మనకి బలాన్ని ఇస్తుంది. అడగండి, దేవుడు ఇస్తాడు అన్నాడు. అందరికీ అడిగిన ప్రతి వారికి ఇస్తా అన్నాడు దేవుడు. అలాగే న్యాయాధిపతులు 6:12 యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాడి యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటా అని చెప్తున్నాడు కదా. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు తక్కువగా, నేను బలహీనతలో ఉన్నాను, ఈ బలహీనత నాకు ఇంతేనా అని ఎందుకు భయపడుతున్నావు? అలా వద్దు. పరిశుద్ధాత్మ సహాయం అడుగు. ఆ బలహీనత నుంచి దేవుడిని తీసేస్తాడు. అయ్యో నేను మాటలు రానోడిని, నేను బయటికి వెళ్ళి దేవుడి యొక్క మాటలు ఏం చెప్తాను అనుకోబాకు. ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ సహాయం అడుగు. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మీరు నా నిమిత్తము బయట పట్టబడినప్పుడు మీరు ఏం మాట్లాడవాలో మీరు భయపడబాకండి, నేను మాట్లాడతాను మీ ద్వారా అన్నాడు. కాబట్టి
మనము పరిశుద్ధాత్మ దేవుని కనుక కలిగి ఉంటే కనుక, పరిశుద్ధాత్మను మన లోపల కలిగి ఉంటే, మనమే ఆటోమేటిక్ బయటికి వెళ్ళి మనం మాట్లాడేసింది ఏదో పరిశుద్ధాత్మే మన ద్వారా మాట్లాడేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు దేవుని పనిలోకి ముందుకు వెళ్ళాలని, అంతేగాని ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దని ఈ యొక్క వాక్యం యొక్క మీనింగ్ అనమాట. యెహోవా దూతనగా. సో కాబట్టి ఈ విధంగా మీరు దేవునికి ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా ఉన్నాము. అలాగే మోషే ఇంకొక ఎక్స్క్యూజ్ ఎప్పుడు ఇస్తాడంటే, సరే అని దేవుడి మాట వింటాడు, వెళ్తాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. అక్కడ రాజుతో ఈ మాటలు చెప్పగానే రాజు అంటాడు, అరే నువ్వు వచ్చావా, నువ్వైతే నువ్వు వచ్చి చేస్తున్నావు, ఏది ఖాళీగా ఉండి మీరు ఏదో డిఫరెంట్ ఆలోచనలు చేస్తున్నారు, ఆగు మీ సంగతి చెప్తా అని చెప్పి, ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి మీరు ఇంతకుముందు గడ్డి ఇచ్చేవాళ్ళు కదా ఇటుకలు తయారు చేయడానికి, ఇప్పుడు గడ్డి కూడా ఇవ్వకండి, వాళ్ళే వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి అప్పుడు ఇటుకలు తయారు చేసుకోవాలి, మట్టితో ఇటుకలు తయారు చేసి ఆ ఇటుకల్ని కాల్చాలి, ఆ గడ్డితో వాళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. కానీ ఇటుకలు ఇంతకుముందు ఎన్ని ఇటుకలు అయితే ఇచ్చారు రోజుకి అన్ని ఇటుకలు ఇప్పుడు కూడా ఇవ్వాలి, అంటే ఓవర్ టైం వర్క్ చేయాలని చెప్పి ఇంకా వాళ్ళని ఇంకా ఎక్కువగా వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు అనమాట. అప్పుడు వీళ్ళందరూ మోషే దగ్గరికి వచ్చి, ఏంది బాబు నువ్వు వచ్చి మాకు ఇంత తలకాయ నొప్పిగా తయారు చేసావు అన్నప్పుడు వెంటనే ఏమని మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి నన్నేల పంపుతీవి అని చెప్పేసి అంటున్నాడు. ఇది వినంగానే నాకు ఏది గుర్తొచ్చిందంటే, విత్తనాలు విత్తినప్పుడు కొన్ని వెళ్ళి రాతి నీళ్ళ మీద పడతాయి కదా. రాతి నీళ్ళ మీద పడతామంటే ఏదైనా శోధనలు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోతారు, ఎండకి ఎండిపోతాయంట. అవి కింద వేరు లేకపోవడం వల్ల, రాయి మీద పడటం వల్ల అవి ఫస్ట్ అయితే ఎదుగుతాయి కొంచెం, కానీ కింద ఏరు ఉండదు కాబట్టి ఎండ రాగానే మాడిపోతాయంట. అలాగే శోధనలు రాగానే అలా మనం ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి మనం. సో మనం అలా ఉన్నామా, ఏదైనా శోధన రాగానే నాకు ఈ శోధన వచ్చింది, అయ్యో నేను 10 మందికి చెప్తా దేవుడి గురించి, నాకే ఈ శోధన వచ్చింది అని చెప్పేసి ఇంకా 10 మందికి చెప్పడం ఆపేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అంటున్నాడు ఈరోజు, వేరు కలిగి మనం ఉండాలంటే ఎందుకు ఎలా కలిగి ఉండాలని నేను ఆల్రెడీ వీడియో తయారు చేశాను మీకు. మనలో ఉన్న బండలు మనం తీసేసుకోవాలి, మనల్ని మనం దున్నుకోవాలి అని చెప్పేసి. అలాగే కొత్తగా ఏమన్నా బండలు కనుక, అంటే కొత్తగా శోధనలు ఏమైనా వస్తే వాటిని మనం చేయిస్తామని, అందుకే దేవుడు మనకు ముందే చెప్పాడు, నాకే ఈ విధంగా వీళ్ళు టార్చర్ చేశారంటే మిమ్మల్ని ఇంకెంత టార్చర్ చేస్తారో మీరు జ్ఞాపకం చేసుకోండి, భయపడబాకండి, నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు అని చెప్పేసి యేసయ్య చెప్పాడు. కాబట్టి జయిద్దాం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. బైబిల్ వాక్యం చదివి విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకొని పరిశుద్ధాత్మ శక్తితో మనం దేవుని యొక్క పని నిమిత్తం ఎక్స్క్యూజెస్ ఇచ్చేవారుగా కాకుండా, దేవుని యొక్క పని నిమిత్తం ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు దేవుడు ఏం చెప్తుంది వాటన్నిటికీ మనం రెడీగా ఉండాలి. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్, డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయండి. ఆస్క్ గాడ్ అండ్ హీ విల్ టెల్ వాట్ హీ వాంట్స్ యూ టు డూ టు స్ప్రెడ్ హిస్ గాస్పెల్. దేవుని యొక్క సువార్త విషయంలో మనము, ఎందుకంటే కోత చాలా విస్తారంగా ఉంది కానీ కోయేవారు కొందరు అన్నట్లుగా. సో కోత చాలా ఉంది కానీ, కోత విస్తారం చాలా ఉంది కానీ కోయేవారు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి కొంతమంది దేవుడు ప్రీచర్స్గా వాడుకుంటాడు, కొంతమందిని ఇంకా చాలా సహకారాలు ఉన్నాయి, ఇంకా దేవుని సువార్తలు ఇంకా చాలా పరిచర్లు ఉన్నాయి. అవన్నింటిలో కూడా దేవుడు ఏ పరిచర్లు నిన్న వాడగలనుకుంటున్నాడో మీరు దేవుడిని అడగండి, తెలుసుకోండి. ఈరోజే తెలుసుకుని ఆ విధంగా దానికి కావాల్సిన విధంగా మీరు తయారవ్వండి. ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, దానికి కావాల్సిన విధంగా మీరు రోజు వెళ్ళి పనిచేయండి మీ యొక్క సంఘాల్లో. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు. మనం మోసేలాగా దేవుని యొక్క సేవ కొరకు రెడీగా ఉందాం. లేకపోతే ఎందుకంటే రేపు దేవుడి యొక్క సేవ మనం ఇక్కడ చేయకపోతే కనుక, ఇంత తెలిసి కూడా రేపు దేవుడు మనల్ని అడుగుతాడు. దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం చెప్పలేని పరిస్థితిలో ఉంటే మనం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనల్ని అడుగుతాడు. కాబట్టి ప్రతి మంచితనానికి, ప్రతి చెడ్డ కార్యానికి దేవుడు అడుగుతున్నట్టు. కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉందాం. ఇది మంచి అని మనకు తెలుసు, దేవుని యొక్క సువార్త అనేది ఇతరులకు తీసుకెళ్దాం అని మంచి అని తెలుసు. కాబట్టి దీన్ని మనం ఇతరులకు తీసుకువెళ్దాం. అది ఏ రూపంలో ఎవరైనా తీసుకెళ్లేవారు ఉంటే వారికి మనం సహాయంగా, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదో విధంగా మనం సహాయపడదాం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించు.